ఓటమి తర్వాత కనిపించకుండా పారిపోతారు అన్నటువంటి పేరు వస్తుంది జగన్కి, పారిపోతాడు చూడండి అన్నటువంటిది ముందుగా ప్రతిపక్షాలు విమర్శించిన, ఓటమి తర్వాతన నాడు పవన్ కళ్యాణ్ ఎలా అయితే జనం ముందుకొచ్చి మాట్లాడి నెక్స్ట్ సాధిస్తామని చెప్పుకొచ్చారో, చంద్రబాబు నాయుడు ఆనాడు ఎలా అయితే ఎందుకని ఓడిపోయానో తెలియలేదు అని చెప్తూ భావోద్వేగానికి గురై మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కోట్లాది మందికి చేయూత ఇచ్చాం, అట్లాగే అవతాతలకు పెన్షన్ ఇచ్చాం, ఇంటి దగ్గరికే ఇచ్చాం, పాలనా సంస్కరణలు తెచ్చాం, ఇన్ని చేసినా సరే, ఇన్ని కోట్ల మంది లబ్ధి పొందినా సరే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు అని చెప్తున్నప్పుడు ఒక భావోద్వేగం, కంట నీరు ఉబికింది. ఆ మాటలో ఒక రకమైనటువంటి ఆవేదన అనే కంటే కూడా ఆ క్లోజ్ షాట్ ఎవరు తీయలేదు, కానీ చూస్తే కంట్లల్లో నీళ్లు తిరుగుతున్నట్టు కనబడుతున్నది పరిస్థితి. ఓవరాల్గా చేయాల్సిందంతా చేసి ఓటమి పాలయ్యాను. ఎందుకు, ఎవరి మీద అంటే దీని వెనకాల కారణం ఎవరో అని చెప్పను నేను, కానీ ఏం జరిగిందన్నది అర్థం కావట్లేదు అంటూ ముగించుకొచ్చారు.